విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఇది ఇంటరిమ్ బడ్జెట్ పార్ట్ 2. ఇంతకు ముందు భాగం అంటే నేను సోమవారం ప్రజెంట్ చేసినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ పార్ట్ 1లో గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసింది అనేటువంటి దాని మీద మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చెప్పినటువంటి విషయాల గురించి మాట్లాడాను. ఇవాల్టి సెకండ్ పార్ట్లో రాగల 5 సంవత్సరాల్లో ఏం చేయబోతోంది ప్రభుత్వం, అలాగే ట్యాక్సేషన్ రిఫార్మ్స్ ఏమిటి, తర్వాత రాబోయే 20-25 సంవత్సరాల పాటు అంటే అమృత్ కాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం ఎలా అవతరించబోతోంది, వీటన్నిటి మీద మనం మాట్లాడుకుందాం. ఇంటరిమ్ బడ్జెట్ మొదటి పార్ట్లో సాలియంట్ ఫీచర్స్ చెప్పుకున్నాం. ఈ రెండవ పార్ట్లో రాగల 5 సంవత్సరాల్లో ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏమిటి అనేటువంటి వాటి మీద పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. తర్వాత పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పటిదాకా 3 కోట్ల మందికి గృహ వసతిని కల్పించగలిగాం. ప్రభుత్వం సబ్సిడీతోటి 3 కోట్ల మందికి గృహ వసతి కల్పించగలిగాం పల్లె ప్రాంతాల్లో. రాగల 5 సంవత్సరాల్లో ఇంకొక 2 కోట్ల మందికి కల్పించబోతున్నాం. అంటే ఈ 3 కోట్లకి అదనంగా 2 కోట్ల ఇళ్లని ప్రభుత్వ సపోర్ట్తో పల్లె ప్రాంతాల్లో నిర్మిస్తాం అని చెప్పడం జరిగింది. తర్వాత రూఫ్ టాప్ సోలారైజేషన్, 300 యూనిట్ల కంటే తక్కువ కన్స్యూమ్ చేసేటువంటి ఇళ్లని ఐడెంటిఫై చేసి, మన దేశంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి కరెక్ట్ ఫిగర్స్ అయితే లేవు కానీ 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో ఇళ్ళు ఉంటాయి. 26-27 కోట్ల ఇళ్ళు ఉంటాయి. అయితే వీటిలో 80 నుంచి 85% మీరు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయానికి వస్తే యావరేజ్గా 80 నుంచి 85% ఇళ్ళు 100 నుంచి 120 యూనిట్స్ మాత్రమే నెలకి కన్స్యూమ్ చేస్తాయి. వాళ్ళకి ఏసీస్ కానీ అధునాతనమైనటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళ కన్సంప్షన్ మంత్లీ 100 నుంచి 120 యూనిట్ల లోపే ఉంటుంది. 80-85% హౌసెస్ ఇప్పుడు 300 యూనిట్ల లోపు కన్జ్యూమ్ చేసేటువంటి 1 కోటి ఇళ్లని సెలెక్ట్ చేసిన తర్వాత సోలార్ రూఫ్ టాప్ పెట్టడానికి, అంటే వాళ్ళ కన్జంప్షన్ ప్రకారం ఆలోచిస్తే వాళ్ళకి 2 కిలోవాట్ల కెపాసిటీ పెట్టాల్సి ఉంటుంది. 1 కిలోవాట్కి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 కిలోవాట్లకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 రూపాయల్లో 60,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మిగతా 40,000 రూపాయలు ఎవరు పెట్టుకుంటారు? ఈ ఇంటి వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి అప్పచెప్తారు, ఎన్టీపీసీ లాంటి దానికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 40% కూడా లోన్లు తీసుకుంటారు బ్యాంకుల నుంచి. ఇక్కడ ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. వాళ్ళు లోన్లు తీసుకొని ఈ 2 కిలోవాట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళు కన్స్యూమ్ చేసుకుంది పోగా ఏదైతే పగలపూట కన్స్యూమ్ చేయరు కదా, అది ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఆ గ్రిడ్కి ఏదైతే వెళ్ళిపోతుందో ఆ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్ని గృహస్థులకి ఇవ్వకుండా ఆ లోన్ కట్టడానికి వాడతారనమాట. అంటే గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ఫ్రీగా పైన పెట్టేస్తారు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ 300 యూనిట్ల దాకా వాడుకోవచ్చు. తర్వాత మిగతా ఎక్స్ట్రా ఏదైతే గ్రిడ్కి వెళ్తుందో దాని ప్రకారం డబ్బులు వసూలు చేసి గృహస్థుకి ఇవ్వకుండా ఆ డబ్బుల్ని లోన్ కట్టడానికి వాడతారనమాట. కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని కొనసాగించబోతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా సఫలీకృతం కాలేదు రూఫ్ టాప్ సోలార్కి సంబంధించి. అందుకని కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి ముందుకెళ్ళాలి అని సంకల్పించింది. ఈ విధంగా చేస్తే ప్రతి సంవత్సరానికి ప్రతి గృహస్థుకి 15,000 నుంచి 18,000 రూపాయల దాకా సేవ్ అవుతుంది అని ప్రభుత్వం బడ్జెట్ స్పీచ్లో చెప్పడం జరిగింది. తర్వాత రెంటెడ్ హౌసెస్, అలాగే స్లమ్స్, అలాగే అనాథరైజ్డ్ కాలనీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ సొంత ఇళ్ళు కట్టుకోవడానికి అర్బన్ ఏరియాస్లో ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ దిశగా కూడా ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది. తర్వాత ఇది సర్వికల్ క్యాన్సర్, అంటే అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా వస్తుంది. ఈ హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రివెంటబుల్ అనమాట. అంటే ఒక అమ్మాయి రజస్వల కాకముందు ఈ వ్యాక్సినేషన్ చేస్తే
అంటే 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి గర్ల్స్కి ఈ హెచ్పివి వైరస్కి సంబంధించి వ్యాక్సినేషన్ చేస్తే సర్వికల్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలని బాగా తగ్గించవచ్చు అనమాట. దీన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి వార్త అనమాట. తర్వాత ప్రధానమైనటువంటి క్యాన్సర్స్ మనం చూస్తే మహిళల్లో వచ్చేవి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఇలాంటివి ప్రధానమైనటువంటి క్యాన్సర్స్ అనమాట. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య చాలా ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పచ్చు. కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇప్పటికే హెచ్పివి వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది యూనివర్సల్గా వేస్తారనమాట 10-12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలకి. తర్వాత ఇప్పుడు నానో యూరియా సక్సెస్ అయింది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే నానో యూరియా లాగానే నానో డిఏపిని కూడా తీసుకురాబోతున్నాం. నానో యూరియా అంటే ఏమిటి? లిక్విడ్ రూపంలో ఉంటుంది. దాన్ని స్ప్రే చేస్తే మనం భూమిలో చల్లిన దానికంటే కూడా ఎక్కువ ఎఫికసీ ఉంది, రైతుకి చాలా సేవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, యూరియా ఆ ఇంటేక్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది అని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయన్నమాట. తర్వాత ఆయిల్ సీడ్స్. మనం ఆయిల్ సీడ్స్ విషయానికి వస్తే, అంటే వెజిటబుల్ ఆయిల్ విషయానికి వస్తే, మనం రోజు వాడేటువంటి వంట నూనె ఉంటుంది కదా, మనం రోజు వాడేటువంటి వంట నూనెల విషయాన్ని మనం చూస్తే దాదాపు 55 నుంచి 60% ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అవుతున్నాం. ఎక్కువగా పామ్ ఆయిల్ ఇంపోర్ట్ మనకి ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుంచి వస్తుందన్నమాట. సో మనం ఈ యొక్క వంట నూనెలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆయిల్ సీడ్స్కి సంబంధించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళబోతోంది. మీరు ఇక్కడ చూడండి, హై ఈల్డింగ్ వెరైటీస్, కొత్త కొత్త వంగడాలు, ఎక్కువ ఈల్డ్ వచ్చేటువంటి వంగడాలను డెవలప్ చేయటం, అలాగే మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్, అధునాతనమైనటువంటి ఫార్మింగ్ టెక్నిక్స్, అలాగే మార్కెట్తో లింక్ చేసేయటం, అలాగే ప్రొక్యూర్మెంట్, వాల్యూ ఎడిషన్, అంటే ఆ పండించినటువంటి ఈ ఆయిల్ సీడ్స్ని అలా అమ్మకుండా వాల్యూ ఎడిషన్ తీసి, అంటే ఆయిల్ తీసి ఒక పక్క, రెండో పక్క కేక్ వస్తుంది, దాన్ని మనం యానిమల్ ఫీడ్గా అమ్మచ్చు. అట్లా వాల్యూ ఎడిషన్, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి ఆయిల్ సీడ్స్లో సెల్ఫ్ సఫిషియన్సీని సాధించాలి అన్న దిశగా ప్రభుత్వం ముందుకెళ్ళబోతోంది. తర్వాత ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మొత్తం 83 లక్షలు ఉన్నాయి. 9 కోట్ల మంది ఉమెన్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ 1 కోటి మంది లాఖ్పతి దీదీ అయ్యారు. ఈ టార్గెట్ని 2 నుంచి 3 కోట్లకి పెంచబోతోంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మన దేశం ల్యాగింగ్లో ఉంది. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో మన దేశం యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 0.6-0.7% ఉంటుంది. ఇజ్రాయిల్ విషయానికి వస్తే 5% ఉంటుంది. చైనా 2 నుంచి 3% ఉంటుంది. దీన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో, అది కూడా ప్రైవేట్ సెక్టర్ ద్వారా దీనికి ట్రస్ట్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళికతో ముందుకు రాబోతోంది. 1,00,000 కోట్ల కార్పస్. ఈ 1,00,000 కోట్ల కార్పస్ ఉపయోగించి 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి. ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి 50 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. దీంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ సెక్టర్లో ముందుకెళ్తుంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్లో ముందుకెళ్తే రిజల్ట్స్ సరిగా వస్తాయో లేదో తెలియదు, కానీ ప్రైవేట్ సెక్టర్ కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వెనకాలుంటే అద్భుతమైన రిజల్ట్స్ సాధించవచ్చు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ మీరు చూస్తే ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ సెక్టర్లోనే జరుగుతుంది. మన దేశంలో ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పబ్లిక్ సెక్టర్, అంటే డిఆర్డిఓ, ఇస్రో లాంటి వాటిల్లో జరుగుతుంది. అయితే ఎక్కువ ఏ దేశానికైనా సరే లాభం రావాలి అంటే, కొత్త కొత్త అధునాతనమైన వాటిని కనుక్కోవాలి అంటే, పేటెంట్స్ రిజిస్టర్ అవ్వాలి అంటే, ఇన్నోవేషన్ వృద్ధి చెందాలి అంటే ప్రైవేట్ సెక్టర్ ముందుండాలి. ఆ సంకల్పంతో ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడానికి సంకల్పించింది. తర్వాత మన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి డీప్ టెక్ స్టార్టప్స్ కాదు, ఒక విధంగా చెప్పాలంటే షాలో స్టార్టప్స్. ఉదాహరణకి మీరు ఏదైనా స్టార్టప్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఫ్లిప్కార్ట్ ఉంది ఉదాహరణకి, ఒక పక్క అమ్మేవాడు ఉంటాడు, ఒక పక్క కొనేవాడు ఉంటాడు. వాళ్ళిద్దరిని ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేసి కలిపేస్తారు.
అది డీప్ టెక్ స్టార్టప్ కాదు. డీప్ టెక్ స్టార్టప్ అంటే ఏమిటంటే అందులో ఇన్నోవేషన్ ఉండాలి, అలాగే అందులో కొత్త కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలి. మన దేశంలో డీప్ టెక్ స్టార్టప్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటిని ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఒక ప్రణాళికతో ముందుకు రాబోతోంది. తర్వాత 2023-24 విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 లక్షల కోట్ల రూపాయలు, 11,11,111 కోట్లు, అంటే 11.1111% పెంచబోతోంది. ఇంతకుముందు 25-30% పెరిగింది, ఈసారి 11% పెంచబోతోంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మేము లోన్లు తీసుకోవడం తగ్గించబోతున్నాం. ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే మేము మార్కెట్ బారోయింగ్స్ తగ్గించబోతున్నాం. ప్రైవేట్ సెక్టర్కి చాలా డబ్బులు అవైలబుల్గా ఉంటాయి, మీరు ఈజీగా అప్పు చేయొచ్చు. ప్రభుత్వం ఆల్రెడీ మొదలుపెట్టింది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక మీరు కొనసాగించండి, అప్పులు తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ప్రైవేట్ సెక్టర్ కూడా ముందంజలో ఉండాలి ఈ విషయంలో అన్నటువంటి ఒక ప్రణాళికతోటి ప్రభుత్వం 11.1% మాత్రమే ఇంక్రీజ్ చేసింది. ప్రైవేట్ సెక్టర్ ఇక ముందు టేకప్ చేస్తుంది అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నమాట. తర్వాత 3 ఎకనామిక్ రైల్వే కారిడార్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఒకటేంటంటే ఎనర్జీ, మినరల్ అండ్ సిమెంట్ కారిడార్స్. ఉదాహరణకి మనం చూస్తే సిమెంట్ పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా మనకి, కోదాడ ఆ చుట్టుపక్కల తెలంగాణలో. సో అలాంటి ప్రాంతాల నుంచి అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి సిమెంట్ని బాగా వేరువేరు ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి కారిడార్స్ అనమాట. అలాగే పోర్ట్ కనెక్టివిటీ కారిడార్స్, ఆల్రెడీ కృష్ణపట్నం లాంటి పోర్టుకి కారిడార్ ఆల్రెడీ కనెక్ట్ చేశారు కూడాను. తర్వాత మచిలీపట్నం నుంచి డబ్లింగ్ చేశారు, విజయవాడ వరకు ఉండేటువంటి లైన్ని. సో ఇట్లా కారిడార్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఒకటి. తర్వాత హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్. తర్వాత పిఎం గతిశక్తి కింద మల్టీ మోడల్ కనెక్టివిటీని ఎనేబుల్ చేయాలి. మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే ఏమిటి? కొంత దూరం మనం ట్రైన్లో వెళతాయి సరుకులు, కొంత దూరం రోడ్డు మీద వెళతాయి, కొంత దూరం వాటర్ ట్రాన్స్పోర్ట్. దీన్ని మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటాం. దీన్ని సక్సెస్ చేయాలి అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లాజిస్టిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత 40,000 ఇప్పుడు ఏవైతే నార్మల్ రైల్ బోగీస్ ఉన్నాయో 40,000 రైల్ బోగీస్ని వందే భారత్ బోగీస్ స్థాయికి డెవలప్ చేయబోతున్నారు. తర్వాత మన దేశం నెట్ జీరో కమిట్మెంట్ ఇచ్చింది 2070 కల్లా. ఆ నెట్ జీరోని సాధించడం కోసం ఇప్పుడు రాగల 5 సంవత్సరాల్లో చేయబోయేటువంటి ప్రణాళికని చెప్పడం జరిగింది. ఒకటేంటంటే ఇక్కడ చూడండి, విండ్ షోర్ ఎనర్జీ, ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ. ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ అంటే ఏమిటి? ఇప్పుడు మీకు ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ ఖంబత్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఈ రెండింటిని ఐడెంటిఫై చేశారు ఆఫ్షోర్ విండ్ ఎనర్జీకి. అంటే సముద్రంలోకి వెళ్ళి అక్కడ విండ్ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ గాలి ఎక్కువ ఉంటుంది, అందుకని మనం ఈజీగా ట్యాప్ చేయొచ్చు. కాకపోతే అక్కడ లాజిస్టిక్స్ ఉంటాయి, ఎలా స్తంభాలు వేయాలి అనేటువంటిది. అక్కడ షాలో సీ అనమాట, ఏదో వేల మీటర్ల లోతుకి వెళ్తారనుకోకండి. గల్ఫ్ ఆఫ్ ఖంబత్ అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఈ రెండింటిని ఐడెంటిఫై చేశారు ఇంతకుముందు, కానీ ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు. దీన్ని ఎలా సక్సెస్ చేయాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వం రాబోయే కాలంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వబోతోంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏమిటి? ఒక ప్రాజెక్ట్ కట్టడానికి 100 కోట్లు అయిందనుకోండి, తర్వాత ఆదాయం చాలా తక్కువ వస్తుందనుకోండి, రిటర్న్స్ చాలా తక్కువ వస్తుందనుకోండి, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎవరు దాన్ని కట్టడానికి ముందుకు రారు. అలాంటప్పుడు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాము, ఆ లాస్ ఏదైతే ఉందో మేము భరిస్తాము అని చెప్పటం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనమాట. తర్వాత కోల్ గ్యాసిఫికేషన్, దీని మీద రెండో వాదన కూడా ఉంది. కోల్ గ్యాసిఫికేషన్ అనేటువంటిది ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, ఎక్కువ పొల్యూషన్ అవుతుంది, అలాగే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది అనేటువంటి వాదన కూడా ఉంది. సరే, ఆ విషయంలోకి ఇంకొకసారి ఎస్ఎన్టీలో డిస్కస్ చేసుకుందాం. కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఎక్కడైతే కోల్ డిపాజిట్స్ ఉంటాయో వాటిని బయటికి ఆ కోల్ రూపంలో తీసుకురాకుండా గ్యాస్ రూపంలో కన్వర్ట్ చేసి పైప్ లైన్ ద్వారా తీసుకెళ్ళి వేరు ప్రోగ్రామ్స్కి వాడచ్చు అనమాట. అర్థమైంది కదా? ఒక 3-4 ఏళ్ల క్రితం తాల్చేర్ ఫెర్టిలైజర్స్ని ఐడెంటిఫై చేశారు కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించి.
తర్వాత కంప్రెస్డ్ బయోగ్యాస్ని అంటే బయోగ్యాస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని కంప్రెస్ చేసి మన సిఎన్జి అలాగే పిఎన్జిలో ఒక పర్సంటేజ్ బేసిస్లో కలుపుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రణాళిక కూడా ఉంది. తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బయోమాస్ అగ్రిగేషన్ మెషినరీ అంటే ఒక స్టబుల్ ఉందనుకోండి, వరి కోసిన తర్వాత దాన్ని అగ్రిగేట్ చేసి దాన్ని ఒక చోటికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. తర్వాత బయోప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్, బయోఫార్మాస్యూటికల్స్ వీటన్నిటికీ కూడా రాబోయే కాలంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క టూరిస్ట్ సెంటర్స్ ఎవరైతే స్టేట్స్ బ్రాండింగ్ మార్కెటింగ్తో ముందుకెళతారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తుంది. అంటే టూరిజంని ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనతోటి. తర్వాత ఎఫ్డిఐకి సంబంధించి ఈ 2014-23 అంటే ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా కాలంలో దాదాపు $600 బిలియన్ వస్తే అంతకుముందు 10 సంవత్సరాల్లో కేవలం $300 బిలియన్ వచ్చింది అనేటువంటి విషయం బడ్జెట్ డాక్యుమెంట్స్లో చెప్పడం జరిగింది. అయితే క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూడాలి కదా. యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే 2005-6 ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంది ఇప్పటితో పోలిస్తే అని చెప్తున్నారు. తర్వాత ఎఫ్డిఐ ఫస్ట్ డెవలప్ ఇండియా అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన దేశం ఎఫ్డిఐని ప్రమోట్ చేస్తుంది. మన ఎఫ్డిఐ ఏదైతే ఉందో దాన్ని ఇన్వైట్ చేస్తుంది. తర్వాత 75,000 కోట్ల రూపాయలు 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనమాట స్టేట్స్కి. అంటే స్టేట్స్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే వాళ్ళకి అంటే వాళ్ళ కోసం రిజర్వ్ చేసి పెట్టారు 75,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. మీరు చూడండి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఎన్ని ఉన్నాయో. గత 2 సంవత్సరాల నుంచి స్టేట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడానికి దాదాపు ప్రతి సంవత్సరం 130,000 కోట్లు అట్లా రిజర్వ్ చేయటం జరిగింది. కొద్దిసేపటి క్రితం చూసాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి ప్రైవేట్ సంస్థల ముందుకొస్తే 1,00,000 కోట్ల రూపాయలు 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, 50 ఏళ్ల దాకా ఇంట్రెస్ట్ లేదు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే రిఫార్మ్స్ తెస్తాయో వాళ్ళకి 75,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టి 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనమాట. తర్వాత హై పవర్డ్ కమిటీ అంటే పాపులేషన్ గ్రోత్కి సంబంధించి అలాగే డిమోగ్రఫిక్ చేంజెస్కి సంబంధించి పాపులేషన్ గ్రోత్ అలాగే డిమోగ్రఫిక్ చేంజెస్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుంది. డిమోగ్రఫిక్ చేంజెస్ అనేటువంటి దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ప్రాబబ్లీ ఒక రిలిజియన్ని తీసుకుంటే ఏ రిలిజియన్ ఎంత గ్రో అయింది, ఏవైనా రెక్టిఫికేషన్ మెజర్స్ అవసరమా అనేటువంటి దాని మీద ఫోకస్ చేస్తారేమో చూడాలి. తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి సంబంధించిన రిఫార్మ్స్ గురించి చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ లాంటి వాటికి సంబంధించిన రిఫార్మ్స్ గురించి కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్లో చెప్పడం జరిగింది. కొత్త ట్యాక్సెస్ ఏమీ ప్రపోజ్ చేయలేదు, ఎందుకంటే ఇంటరిమ్ బడ్జెట్లో అది కన్వెన్షన్ కాదు. కొత్త ట్యాక్సెస్ కానీ తర్వాత కొత్తగా ప్రజల మీద భారం వేయటం కానీ, ఎందుకంటే ఈ గవర్నమెంట్ మ్యాండేట్ అయిపోబోయే ముందు కొత్త గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది అంతే కదా. అందుకే ఈ ఇంటరిమ్ బడ్జెట్లో నార్మల్గా కొత్తవేమీ ప్రపోజ్ చేయరు. కానీ ఈ ఇంటరిమ్ బడ్జెట్ స్పీచ్ని గత 10 సంవత్సరాల్లో ఏం చేశాం, అంతకుముందు 10 సంవత్సరాలతో పోలిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగింది, రాగల 5 సంవత్సరాలు అమృత్ కాల్లో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళుతోంది అనేటువంటి దాని మీద ఫోకస్ చేశారు. దాంతోపాటు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఫోకస్ చేశారు. వీటితో పాటుగా రాబోయే కాలంలో ఎలా ఉండబోతోంది అనేటువంటి దాని మీద కూడా ఫోకస్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ రిఫార్మ్స్కి వస్తే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ గత 10 సంవత్సరాల్లో 3 రెట్లు అయ్యాయి. తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు 2.4 టైమ్స్ అయ్యారు. తర్వాత 7 లక్షల దాకా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే
ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్, ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉన్నారో అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ లిమిట్స్ పెంచారు. అంతేకాకుండా కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో దాన్ని 30% నుంచి 22% తగ్గించారు. కొన్ని రకాల కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కేవలం 15% తగ్గించారు. ఇది ల్యాండ్ మార్క్ రిఫార్మ్ అని చెప్పుకోవచ్చు. అలాగే జ్యూరిస్డిక్షన్ బేస్డ్ అసెస్మెంట్, అంటే మీరు హైదరాబాద్లో ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మీ జ్యూరిస్డిక్షన్ వాళ్ళే, మీరు ఒకవేళ కూకట్పల్లి జ్యూరిస్డిక్షన్కి వస్తే ఆ జ్యూరిస్డిక్షన్ వాళ్ళే ఇంతకుముందు దాన్ని అసెస్ చేసేవాళ్ళు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నోటీస్ పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మీరు హైదరాబాద్లో ఫైల్ చేస్తే అది ఢిల్లీలో ఉన్నవాళ్ళు, కలకత్తాలో ఉన్నవాళ్ళు అసెస్ చేస్తారు. ఇది ఎవరి రిటర్న్ అనేటువంటిది తెలియదన్నమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా అసెస్ చేస్తారు. అందుకని కరప్షన్ లేదు. తర్వాత ఫామ్ 26AS ప్రవేశపెట్టబడటం జరిగింది. అంటే మీ పాన్ నెంబర్తో లింక్ అయ్యి ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అన్ని విషయాలు ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలుస్తాయి. అందుకేనేమో ఈ మధ్యకాలంలో డైరెక్ట్ ట్యాక్స్, ఎస్పెషల్లీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ గణనీయంగా పెరిగాయి. తర్వాత ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ టైం విషయానికి వస్తే ఇంతకు ముందు 93 రోజులు ఉండేది 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు 10 రోజుల్లోనే రిఫండ్ ఇచ్చేస్తున్నాం. రిటర్న్ ప్రాసెసింగ్ టైం 10 రోజులకు వచ్చింది. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి వస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ముఖ్యమైనది జిఎస్టీ. మీరు చూస్తే జిఎస్టీ ప్రవేశపెట్టబడినప్పుడు ఇక్కడ మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఉండేవి. అవి దాదాపు 1,70,000 కోట్లకు పెరిగాయి. అంటే డబల్ అయ్యాయి మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్. తర్వాత రెండోది ఏంటంటే, ఒక సర్వే చేస్తారు ఈ మధ్య ఒక కన్సల్టింగ్ ఫర్మ్. దాని ప్రకారం 94% ఇండస్ట్రీ లీడర్స్ ఈ యొక్క ట్రాన్సిషన్ టు జిఎస్టీని చాలా పాజిటివ్గా చూస్తున్నారు. తర్వాత 80% మంది రెస్పాండెంట్స్ ఏం చెప్తున్నారంటే, దీని మూలంగా సప్లై చైన్ ఆప్టిమైజేషన్ అయింది. ఇంతకుముందు ఒక రాష్ట్రంలో ఆక్ట్రాయ్ ఛార్జెస్ ఉంటే ఆ రాష్ట్రంలోకి వెళ్లకుండా వేరే రాష్ట్రంలోకి ట్రక్కులు వెళ్ళి అక్కడ దాన్ని అన్లోడ్ చేసి ఆ రాష్ట్రానికి వేరే మార్గాల ద్వారా పంపించేవాళ్ళు. ఇలాంటి సమస్యలన్నీ ఎగిరిపోయాయి. తర్వాత లాంగ్ క్యూస్ ఉండేవి బార్డర్ దగ్గర ట్రక్కులు, అదంతా పోయింది. తర్వాత జిఎస్టీ ట్యాక్స్ బేస్ డబుల్ అయింది. అలాగే మీరు ఇక్కడ చూస్తే మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ కూడా డబుల్ అయ్యాయన్నమాట. ఇక ఇంకొక విషయం ఏంటంటే, స్టేట్ ఎస్జిఎస్టీ రెవెన్యూ చూస్తే మీ అందరికీ తెలుసు, జిఎస్టీ విషయానికి వస్తే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. మీరు ఎస్జిఎస్టీ అనేది స్ట్రైట్ అవే స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఏ ఏ ట్యాక్సెస్నైతే ఈ జిఎస్టీలో సబ్జ్యూమ్ చేశారో వాటి విషయానికి వస్తే ఇంతకుముందు ట్యాక్స్ బాయన్సీ కేవలం 0.72 ఉండేది. ట్యాక్స్ బాయన్సీ అంటే ఏమిటి? నామినల్ జీడిపి 1% పెరిగితే, నామినల్ జీడిపి 1% పెరిగితే వాళ్ళ ట్యాక్సెస్ కేవలం 0.72% పెరిగేవి. 1% నామినల్ జీడిపి పెరిగితే ఓన్లీ 0.72% వాళ్ళ ట్యాక్సెస్ పెరిగేవి. కానీ ఇప్పుడు నామినల్ జీడిపి 1% పెరిగితే వాళ్ళ ట్యాక్సెస్ 1.22% పెరుగుతున్నాయి. దీన్నే మనం ట్యాక్స్ బాయన్సీ అంటాం. అంటే చాలా బెనిఫిట్ అయింది కదా స్టేట్స్కి. తర్వాత కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నీ కూడా ప్రాసెసెస్ సింప్లిఫై అయ్యాయి, లాజిస్టిక్స్ కాస్ట్స్ తగ్గిపోయాయి, ట్రక్కుల టర్న్ అరౌండ్ టైం తగ్గింది. టర్న్ అరౌండ్ టైం తగ్గటం అంటే అవి ఫాస్ట్గా వెళుతున్నాయని అర్థం అనమాట. అర్థమైంది కదా, ట్రక్కుల టర్న్ అరౌండ్ టైం తగ్గిందనమాట. ఇలాంటి లాజిస్టిక్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. తర్వాత కొత్త ట్యాక్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏమీ లేవు. మీకు ఇంతకు ముందే చెప్పాను, కన్వెన్షన్ ప్రకారం అలా చేయటం కరెక్ట్ కాదు. అయితే ఒక్కటి మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, అదేంటంటే స్టార్టప్స్కి సంబంధించి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్, అలాగే సావరిన్ వెల్త్ పెన్షన్ ఫండ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జంప్షన్స్, అలాంటివన్నీ మార్చి 31, 2024 కల్లా ఎక్స్పైర్ అవుతున్నాయి. కాబట్టి వాటిని
2025 దాకా, అంటే మార్చి 31, 2025 దాకా పొడిగించడం జరిగింది. అది ఒక చిన్న మార్పు అంతే తప్పిస్తే, ఎందుకంటే మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి సందేహం వస్తుంది కదా పొడిగిస్తారో లేదో అని చెప్పి దాన్ని ఒక్కదాన్నే చేయటం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే, ఇంతకుముందు ఎప్పటి నుంచో 1962వ సంవత్సరం నుంచి దాదాపు 60 ఏళ్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మీరు 25,000 కట్టాలి, 10,000 కట్టాలి, 5,000 కట్టాలి. వాళ్ళ బుక్స్లో అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఎవరు కడతారు చెప్పండి? 1970లో నోటీస్ ఇచ్చారనుకోండి, తండ్రి చనిపోయి ఉంటాడు, తాత చనిపోయి ఉంటాడు, పిల్లాడికి అసలు తెలియదు, ఆ హిస్టరీ తెలియదు. అలాంటివన్నీ మొత్తం విత్డ్రా చేసేసారు. ఇదొక మంచి పని చేశారు. వాళ్ళ బుక్స్లో ఉంటే ఏంటి, ఎప్పుడెప్పుడో గెలుగుతూ ఉంటారు కదా, దాన్ని నోటీసులు ఇస్తూ ఉంటారు కదా. 1967వ సంవత్సరంలో ఈయన ఇంత బాకీ ఉన్నాడు, మీరు మనవడు, మీరు కట్టండి, ఇలాంటివి ఏవీ లేకుండా అవన్నీ వేవ్ చేసేసారు. తర్వాత ఫైనల్గా కంక్లూషన్ ఏమిటి? ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు? రాబోయే కాలం అనేటువంటిది మనం అమృత్ కాల్లో ఉన్నాం. అంటే గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి రిఫార్మ్స్ మూలంగా రాబోయే కాలంలో మనకి చాలా 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 బెనిఫిట్ జరగబోతోంది. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో మనం చాలా ముందుకు వెళ్ళబోతున్నాం. గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ట్యాక్సేషన్లో కావచ్చు, డిజిటలైజేషన్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. 2047 కల్లా డెవలప్డ్ కంట్రీగా మన దేశం అవతరించడానికి మార్గం సుగమం కాబోతోంది. అందుకని రాగల 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరగబోతోంది. ఆటోమేటిక్గా ఇట్ ఈస్ అన్ ఆటో పైలట్. ఎందుకంటే చాలా రిఫార్మ్స్ చేశాం, వాటి ఫ్రూట్స్ రాబోతున్నాయి. మనం అందరం వాటిని ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రోత్ ప్రాసెస్లో బెనిఫిట్ పొందుతారు అన్నటువంటి మాటలతోటి మన ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ని ముగించడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి కొంత క్రిటిసిజం కూడా ఉందనుకోండి. నేను దీనికి సంబంధించి పాజిటివ్స్ ఏమిటి, క్రిటిసిజం ఏమిటి అనేటువంటిది రేపటి మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మన ఇంటరిమ్ బడ్జెట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు దేశంలో ఏం జరుగుతోంది, రాబోయే కాలంలో ఏం జరగబోతోంది, ఇదంతా మీకు తెలియాలంటే మీకు ఒక సమగ్ర అవగాహన ఉండాలి. అసలు ఇంటరిమ్ బడ్జెట్లో ఏం చెప్పారు అనే దాని మీద. సో నేను నిన్నటి మాడ్యూల్లో మీకేం చెప్పాను, సాలియంట్ పాయింట్స్ చెప్పాను. ఇవాల్టి మాడ్యూల్లో రాగల 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది అని చెప్పాను. రేపటి మాడ్యూల్లో క్రిటిక్స్ ఏమన్నారు, ఎకనమిస్ట్స్ ఏమన్నారు, అంటే ప్రభుత్వం చెప్పినట్టుగా అద్భుతాలు జరుగుతున్నాయా, అసలు పాజిటివ్స్ ఏమిటి, రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, అగ్రికల్చర్ సెక్టర్ సినారియో ఏమిటి, రూరల్ డెవలప్మెంట్ సినారియో ఏమిటి, ఇవన్నీ రేపటి మాడ్యూల్లో ఒక 20-25 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీకు మామూలుగా గురువారం నుంచి 10 ప్రశ్నలు సమాధానాలు ఆ సిరీస్ మొదలవుతుంది. సరే, ఇంతటితో ఈ మాడ్యూల్ని ముగిద్దాం. నమస్తే.